హలో ఫ్రెండ్స్, విజయ స్టిచింగ్కు స్వాగతం. ఈరోజు పార్టీ వేర్ షరారా లేక గరారా ఈ రెండిట్లో ఏదో ఒకటి అనొచ్చండి. దానిని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తున్నాను. మరి ఇది ఎలా కుట్టాలి ఇప్పుడు చూద్దాం. దానికోసమే ముందుగా నేను 3 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇది కాటన్ అయినా బాగుంటుంది, మీకు ఏ అందుబాటులో ఉంటే ఆ క్లాత్ అనేది తీసుకోండి. నేనైతే రయాన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క తీసుకున్న యొక్క క్లాత్ని మొత్తానికి ఓపెన్ చేసి లెంత్ వైజ్గా ఇప్పుడు 3 మీటర్లు తీసుకున్నాం కదా, 3 మీటర్లని లెంత్ వైజ్లో మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా నేను మధ్యకు ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ నా సైడ్ ఉంటుంది, ఈ యొక్క ఓపెన్స్ అని మీ సైడ్, ఇటు సైడ్ ఓపెన్స్ అనేవి పెట్టాను. చూడండి, ఈ విధంగా ఇలా ఉన్న క్లాత్ మొత్తము మనము ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఈ విధంగా ఒకదాని మీదకి ఒకటి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఒక్కసారి ఇది యొక్క ప్యాటర్న్ని చూడండి. ఈ యొక్క ప్యాంట్ ఏదైతే ఉంటుందో అది ఎలాస్టిక్ వేస్తున్నాను 2 ఇంచులు. ఆ 2 ఇంచులు కాకుండా పై నుంచి కింది వరకు నేను 38 ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను, 2 ఇంచులు వదిలిపెట్టి. మోకాళ్ళ వరకు ఎంత వస్తే అంత. ఈ యొక్క మెజర్మెంట్ ప్రకారం మోకాళ్ళ వరకు 17 ఇంచులు వస్తుంది. ఆ తర్వాత ఫుల్ లెంత్ వచ్చేసి మనకు 38 17 తీసేస్తే 21. ఇప్పుడు 21 వస్తే ఈ యొక్క ఏవైతే ఇవి వేస్తున్నాను క్లాత్, అవి వచ్చేసి 7 ఇంచుల క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇంకా మీరు కటింగ్ స్కిప్ చేయకుండా కనుక చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు పై సైడ్ నుంచి పైన సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి నేను ఒక 2 ఇంచులకు మార్క్ వేస్తున్నాను. ఇది వచ్చి ఎలాస్టిక్ కోసమే. ఇది అనేది మనము ఫుల్ లెంత్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి మనము మైనస్ చేసుకోవాలి. అంటే ఇది అనేది మనం లెక్క వేసుకోకూడదు. ఇప్పుడు కింది నుంచి మనకు మోకాళ్ళ వరకు ఎంత లెంత్ వస్తే అంత. ఈ యొక్క మెజర్మెంట్ ప్రకారం నాకు 17 వస్తుంది. ఇక్కడ ఏంటంటే నడుము కొలత కాకుండా ఇప్పుడు హిప్ కొలత అనేది తీసుకోవాలి. మీకు ఎంతైతే హిప్ అంటే ఈ యొక్క సీటు చుట్టుకొలత ఎంత వస్తే దానికి 4వ భాగం తీసుకోండి. తీసుకొని ఒక 2 ఇంచుల లూజింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ యొక్క లెక్క ప్రకారంగా లూజింగ్తో కలిపి 11 ఇంచులు వస్తుందండి. అంటే 36 అన్నమాట. హిప్ యొక్క చుట్టుకొలత 36 వచ్చింది. 4వ భాగం అంటే 9, దానికి 2 ఇంచులు కలిపితే 11. ఇప్పుడు అదేవిధంగా ఎలాస్టిక్ వదిలిపెట్టి దాని నుంచి కిందికి ఇది కూడా సేమ్ అంతే తీసుకోవాలి. మనము నడుము కాకుండా హిప్ రౌండ్ తీసుకున్నాం కాబట్టి హిప్ వరకే ఇలా 11 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. మీ యొక్క హిప్ సైజు 40 కంటే ఎక్కువగా కనుక ఉంటే, ఇప్పుడు నేను 2 ఇంచులు తీసుకున్నాను కదా, అక్కడ మీరు 2.5 వరకు తీసుకోండి. తర్వాత ఇలా కొంచెం రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఎవరైనా సరే ఈ యొక్క కొలత ప్రకారంగా, ఈ యొక్క మెథడ్ ప్రకారంగా మీ యొక్క కొలతలను బట్టి కుట్టుకోవచ్చు. ఇప్పుడు మోకాల దగ్గర చుట్టు కొలత ఎంత ఉందో దానికి 1 ఇంచు లూజింగ్గా, ఈ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా 16 ఇంచులు వచ్చింది. ఒక 1 ఇంచు లూజింగ్ ఇస్తున్నాను. తర్వాత ఒక 1 ఇంచ్ వచ్చేసి మన స్టిచ్ మార్జిన్ కోసం ఇస్తున్నాను. ఈ విధంగా మీ యొక్క మోకాల యొక్క చుట్టూ రౌండ్కి కొంచెం 1 ఇంచు లూజింగ్ ఇచ్చి 1 ఇంచు మార్జిన్తో ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా లైన్ చూడండి, లైన్ నేను ఎక్కడి నుంచి ఎంతవరకు ఈ విధంగా కలుపుతున్నానో చూసి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి, దీని ప్రకారంగా నేను కటింగ్ అనేది చేసుకున్నాను. తర్వాత పై సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ యొక్క ఫోల్డింగ్ని మనము ఓపెన్ అనేది చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి దీని యొక్క లుక్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. ఇలా మనకు 2 కాళ్ళకు 2 పీసెస్ ఈ విధంగా వచ్చాయి. కంపల్సరీగా ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టుగానే చూసుకుంటూ మనం మెజర్మెంట్లు అనేవి వేసుకోవాలి. ఇలా పై సైడ్ ఎలాస్టిక్ కోసమై ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క గరారాకు కావాల్సిన ప్లేట్స్ ఏ విధంగా వేయాలి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మోకాల దగ్గర ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఎంతైతే మనకు లెంత్ ఉందో దానికంటే 15 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఈ యొక్క క్లాత్ అనేది తీసుకోవాలి. దీని యొక్క వచ్చేసి 7 ఇంచెస్ అని చెప్పాను కదా, 7 ఇంచెస్కి 1 ఇంచ్ వచ్చేసి స్టిచ్చెస్ కోసమే తీసుకోండి.
అంటే 8 ఇంచెస్. ఇప్పుడు కింది సైడ్ తీసుకున్న 3 కూడా 8 ఇంచెస్ లెంత్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి దీనికంటే ఇది 15 ఇంచులు ఎక్కువగా. ఇప్పుడు అదేవిధంగా దీనికంటే ఇది 15 ఇంచులు ఎక్కువగా. ఈ విధంగా మనము 15 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఒక్కొక్క క్లాత్ అనేది తీసుకోవాలి. క్లాత్ తక్కువ పడితే మనము అక్కడ జాయింటింగ్ అనేది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని ఇలా ఈ క్లాత్ పైనకి ఈ విధంగా వేసుకుంటూ, ఇప్పుడు ఉంటున్న క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా మొత్తము మధ్య మధ్యలో చిన్న చిన్న ప్లేట్స్ కానీ గ్యాదర్స్ కానీ వేసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్లు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఈ యొక్క దాన్ని ఈ విధంగా పెట్టుకుంటూ క్లాత్ని ఇక్కడ కింది సైడ్ ఉంటున్న క్లాత్ని మళ్ళీ దానిపైనకి ఈ విధంగా పెట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇది ఓపెన్ చేసి కింది సైడ్ కూడా అదే విధంగా మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకదాని మీదకి ఒకటి ఈ విధంగా పెట్టుకుంటూ నేను స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. తర్వాత గోటా టేప్, అదేనండి లేస్ ఉంటుంది కదా, ఆ యొక్క లేస్ని ఆ యొక్క స్టిచ్ కవర్ అయ్యేటట్టుగా కొంచెం పార్టీ వేర్ లుక్ రావడానికి ఇలా నేను లేస్ కూడా స్టిచ్ వేసుకున్నాను. మీరు ఈ యొక్క ప్లేట్స్ కూడా చూడండి చిన్న చిన్నగా వేశాను. ఇలా ఒకదానికి ప్లేట్స్ వేసి జాయింట్ చేసిన తర్వాత ఇంకొక క్లాత్ అనేది నేను అటాచ్ చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత కింది బార్డర్ ఏదైతే ఉంటుందో బాటంలో మీరు కావాలంటే లేస్ అయినా వేసుకోండి, లేకపోతే ఇలా ఫోల్డింగ్ చేసుకొని 2 మడతలతో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇదే మోడల్లో ఇంకొక పీస్ని కూడా నేను రెడీ చేశాను. సేమ్ ఇదే యొక్క మెథడ్లో ఇలా స్టిచ్చింగ్ వేశాను. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, పార్టీ వేర్ది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత 2 ఫేసెస్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసి ఇక్కడి నుంచి ఇంతవరకు స్టిచ్ వేసుకోవాలి, ఇక్కడి నుంచి ఇంతవరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను డబల్ స్టిచ్ వేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు నేను ఇలా స్టిచ్ వేసి ఈ రెండింటిని ఇలా ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ సెంటర్ నుంచి లాస్ట్ బాటం వరకు మొత్తం చుట్టూగా స్టిచ్చింగ్ అనేది వేసుకొని మనం ఇక్కడ ఈ యొక్క కాళ్ళను ఫిక్స్ అనేది చేసుకోవాలి. ఈ లాస్ట్ బాటం నుంచి సెంటర్ వరకు, సెంటర్ నుంచి లాస్ట్ బాటం వరకు స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఎలాస్టిక్ కోసమై ముందు ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి తర్వాత 1.5 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ అనేది మనము లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి ఇంతవరకు స్టిచ్ వేసుకోకుండా కొంచెం మనం ఇక్కడ ఓపెన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి నేను ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి ఓపెన్ పెడుతున్నాను. ఒకవేళ మీరు నాడ వేసుకోవాలన్నా కూడా ఇక్కడ కూడా అదేవిధంగా ఓపెన్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను అక్కడ ఓపెన్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నడుము యొక్క కొలత తీసుకుంటున్నాను. నడుము ఎంతైతే ఉంటే దానికి ఒక 4 ఇంచులు తక్కువగా ఈ యొక్క ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. ఈ యొక్క ప్యాంట్ కొలత ప్రకారంగా నడుము వచ్చేసి 28, 4 ఇంచెస్ మైనస్ చేస్తే 24, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అది మనము స్టిచ్ వేయడానికి. ఇప్పుడు ఈ యొక్క ఎలాస్టిక్కి ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకొని దీని లోపలికి ఇన్సెట్ చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఎలాస్టిక్ యొక్క వెడల్పు వచ్చేసి మీరు పై సైడు ఎంతైతే మడవడానికి వదులుకుంటున్నారో అంత తీసుకోవాలి. నేను ఇది 1.5 ఇంచుల వెడల్పుతో ఈ యొక్క ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీనిని మొత్తము లోపల సైడ్కు మనము వేసుకోవాలి. ఇలా పిన్ను సహాయంతో లోపలికి వెక్కించుకోవాలి. ఇలా మొత్తము లోపలికి ఎక్కించుకున్నాను. చూడండి, 2 సైడ్లు ఈ విధంగా మళ్ళీ పిన్ అనేది పెట్టుకున్నాను, ఇంకొక సైడ్ లోపలికి వెళ్ళకుండా. ఇప్పుడు ఈ యొక్క ఒక ఎలాస్టిక్ మీదకి ఇంకొకటి, అంటే ఒక కొన మీదకి ఇంకొక కొనను ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఒక 4-5 స్టిచెస్ కనుక వేసుకున్నారంటే అదనేది బాగా ఫిక్స్ అయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను రఫ్ స్టిచ్ వేసి ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు లోపల సైడ్కు కరెక్ట్గా ఈ విధంగా అనుకుంటూ ఎక్కడైతే కుచ్చులా ఉంటుందో అదంతా బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత
ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం ఓపెన్ పెట్టుకున్నామో అక్కడ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే ఎలాస్టిక్ మీదకి స్టిచ్ రాకుండా ఎలాస్టిక్ని లోపల సైడ్ అనుకుంటూ ఇక్కడ మటుకే కొంచెం క్లాత్ని విధంగా అనుకుని జాగ్రత్తగా ఇక్కడ స్టిచ్ వేసి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఈ యొక్క క్లాత్ని మొత్తం అడ్జస్ట్ చేసుకుని పై సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ నేను ఫిక్స్ చేసుకున్నాను. మొత్తం సమానంగా క్లాత్ అన్న తర్వాత మిషన్ యొక్క నీడిల్ని ముందు లోపల సైడ్కి పెట్టుకోవాలి. ఇలా తర్వాత వెనక సైడ్ నుంచి ముందు సైడ్ నుంచి ఇలా లాగినట్టు అని స్టిచ్ అనేది వేసుకోవాలి సెంటర్కి. ఇలా సెంటర్ స్టిచ్ వేసుకున్నారంటే మనకేంటంటే ఎలాస్టిక్ అనేది ఇలా మెలకలు తిరగకుండా ఉంటుంది. ఇలా లాగి వేసుకోవాలండి. లాగకుండా కనుక వేసుకున్నారంటే క్లాత్ మీది ముడతల్లా వచ్చేసి మనకు అదనేది మనం వేసుకున్నప్పుడు స్టిచెస్ అనేవి ఊడిపోతాయి. చూడండి ఈ విధంగా మనము స్టిచ్ వేసుకున్నాము. ఒకసారి లాగి చూస్తే చూడండి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మరి పార్టీ వేర్ గరారా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీ యొక్క కొలతలను బట్టి ఈ యొక్క మెథడ్లో కనుక కుట్టుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.